భాగంగా స్వామివారి ఆలయ భద్రత వంటి వాటిని గొల్లలు చూసేవారు. ఉదయం ఆలయం తెరిచి రాత్రి మళ్ళీ మూసుకుని వెళ్ళేవారు. తిరిగి వారే ఆలయాన్ని తెరుస్తారు. ఆ బాధ్యతను నేటికి కూడా వారే నిర్వహిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా ఆ కుటుంబమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందుకే వీరిని సన్నిధి గొల్ల అంటారు. ఆనవాయితీగా ప్రతిరోజు తెల్లవారుజామున సన్నిధి గొల్ల శుచిగా స్నానం చేసి దివిటీ చేత పట్టుకుని 3 గంటల సమయంలో కుంచె కోల అంటే తాళాలుండేది తీసుకొని ఆలయానికి బయలుదేరతారు. అంతకు మునుపు అర్చకులు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ను ఆలయం తెరవడానికి ఆహ్వానిస్తారు. అందరూ కలిసి ఆలయం వద్దకు వెళతారు. అందరూ బయట నిలబడి ఉండగా గొల్ల సన్నిధి తాళాలతో తలుపులు తెరుస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్దకు వెళ్ళి జియంగార్ స్వాములు వేద పండితులు సుప్రభాతం పఠనం మొదలు పెడుతుండగా